వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలను ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరి మనసులకు నచ్చే విధంగా కార్యక్రమాలను చేయగలుగుతారు. ఆహారాన్ని తీసుకోవడం విషయంలో పనిపై శ్రద్ధ పెరిగి సమయపాలనకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ కారణంగా సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు. మీ యొక్క ఆలోచన సరళి ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి మీ ఆలోచనలు సలహాల రూపంలో ఎదుటివారికి ఇవ్వడం ద్వారా వారు ఆచరణలో పెట్టి వారు కూడా విజయం సాధించే అవకాశాలుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే అనుకోని ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా మనం చేసేటువంటి ఖర్చు నిజంగా ఉపకరించేదా కాదా అనేది ఆత్మీయులతో సంప్రదించి సలహాలను స్వీకరించడం కూడా మేలు చేస్తుంది. మాట్లాడే తీరులో అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న దృష్ట్యా కొన్ని సందర్భాలలో మాట్లాడకపోవడం కూడా అపార్థాలనిచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆచితూచి వ్యవహరించడం, ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనం తప్పుపట్టే రీతిలో కాకుండా ప్రశంసించే రీతిలోనే వ్యాఖ్యానించడం తప్పనిసరి. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే సాధిస్తారు, కానీ దాని యందు శ్రద్ధ చూపించట్లేదు అనేటువంటి భావన పై అధికారులలో కలిగే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. స్త్రీల నుండి కానీ, సోదరుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ రావాల్సిన సొమ్ము చేతికి ఉందే అవకాశం ఉంది. అయితే ఆ సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. లేని పక్షంలో ఆ వచ్చినటువంటి ధనాన్ని సద్వినియోగం చేయలేక నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నష్టాలను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో కూడా పై అధికారుల యొక్క ఆదరాలను పెంపొందించుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. అలాగే వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరూ గుర్తించే రీతిలో ఏర్పాటు చేసుకోవడం అవసరం. లేని పక్షంలో మీరు పనిలో అశ్రద్ధ చూపుతున్నారు అనే అపవాదును కూడా పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అందువలన వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తనను సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది.